నిబిడలతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకు యెరోబాము అనే పేరు కలిగిన వారు ఇద్దరు కనిపిస్తారు మనకు. యెరోబాము 1, యెరోబాము 2. యెరోబాము 1 మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తాడు. యెరోబాము 2 రెండవ రాజుల గ్రంథంలో కనిపిస్తాడు. యెరోబాము 1 ఈయన నేబాతు కుమారుడైన యెరోబాము 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి నాదాబు రాజరికపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఇది యెరోబాము 1. యెరోబాము 2 యెహోయాషు కుమారుడు. ఈయన రెండవ రాజుల గ్రంథంలో కనిపిస్తాడు. ఈయన కూడాను మరి 41 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి జకరియా రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, యెరోబాములు ఇద్దరు ఉంటారు. మొదటి రాజు గ్రంథంలో యెరోబాము 1 కనిపిస్తాడు. ఆయన 22 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. రెండవ రాజు గ్రంథంలో యెరోబాము 2 కనిపిస్తాడు. ఈయన 41 సంవత్సరములు పరిపాలన చేశాడు. దీని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించుకోగలిగితే బేస్డ్ అకార్డింగ్ టు హిస్టారికల్గా మరి ఎప్పుడైతే సొలొమోను తదనంతరం అప్పటికి 120 years పరిపాలన ముగించిన తర్వాత సొలొమోను కాలంలోనికి వచ్చిన తర్వాత చివరి దినాలలో దేశం రెండుగా విభాగించబడింది. దేశం రెండుగా విభాగించబడిన తర్వాత మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము మరి యూదులకు రాజుగా, మరి యెరోబాము ఇశ్రాయేలుకు రాజుగా పరిగణించబడటం జరిగింది. అయితే ఒకరోజు ఈ ఇశ్రాయేలీలు రెహబాము దగ్గరికి వెళ్తారు. రెహబాము దగ్గరికి వెళ్ళి మొదటి రాజు గ్రంథం 12వ అధ్యాయంలో వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేస్తారు. పెద్దలందరూ వెళ్ళి, అయ్యా మీ నాన్నగారి కాలంలో మా మీద ఈ యొక్క పన్ను వసూలు చేయటం సుంకం ఎక్కువ భారాన్ని పెట్టాడు. కాబట్టి మీరు ఒకవేళ ఆ యొక్క భారం యొక్క పర్సంటేజ్ కింద తగ్గించగలిగితే మేము మీకు ఎప్పటికీ మీకు దాసులంగా ఉంటాం అని రెహబాము దగ్గర రిక్వెస్ట్ చేస్తారు. పెద్దలు చెప్పినటువంటి మాటను విన్నటువంటి రెహబాము 3 దినముల తర్వాత రండి, నేను ఈలోపు నా క్యాబినెట్ మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానంటాడు. ఆ తదుపరి ఆయన కొంతమందిని యువకులను సలహా కొరకు డిస్కస్ చేస్తాడు. డిస్కస్ చేస్తే యువకులు దాన్ని అంగీకరించరు. పెద్దలతో డిస్కషన్ చేస్తే పెద్దలు దాన్ని అంగీకరించారు. 3 రోజుల తర్వాత ఇశ్రాయేలు పెద్దలు రెహబాము దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పాడంటే, మా నాన్నగారు చిటికన వేలంతా ట్యాక్స్ పర్సంటేజ్ నీ మీద మోపాడు, నేను బటన వేలంతా అంటే ఆ ఉండే ట్యాక్స్ని ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పాను. వాళ్ళ నాన్న సంపాదించింది అప్పటికి కోట్ల ఆస్తి వాళ్ళకు ఉంది, కోట్ల ఆస్తి ఉంది. దాని వివరాలన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అయినా కూడా ఎందుకో మరి ఆ పెద్దల రిక్వెస్ట్ని కింద అంగీకరించి ఒకవేళ రెహబాము ఆ విషయంలో తగ్గించి ఉంటే కంప్లీట్గా ఇశ్రాయేలీల హిస్టరీ మొత్తం మార్చబడి ఉండేది. కానీ తాను ఎందుకో దాన్ని ఆ దిశగా ఆలోచించకుండా మరి నేను ఇంకా ఎక్కువ చేస్తాను అని చెప్పాను. దానికి ఈ పెద్దలకు కాస్త అది నచ్చలేదు. అప్పటికి యెరోబాము ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు. సొలొమోను చంపాలని ప్రయత్నం చేశాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయి సొలొమోను చనిపోయేంత వరకు ఆయన ఐగుప్తులోనే ఉన్నాడు. ఈ కాన్వర్జేషన్ యెరూషలేములో జరుగుతూ ఉంది. యెరోబాము మాత్రం ఐగుప్తులో ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు మాత్రం రెహబాము వలన డిస్కరేజ్ అయిపోయి రిటర్న్ వారి దేశానికి వారు వచ్చారు. ఆ తరువాత ఒకరోజు సడన్గా యెరోబాము వచ్చాడని విని ఈ పెద్దలందరూ కూడాను యెరోబాము దగ్గరికి వెళ్ళి యెరోబామును రాజుగా పట్టాభిషేకం చేయటం జరిగింది. అంతకు మునుపు యెరోబాము పని యందు బాగా శ్రద్ధ కలిగినటువంటి వాడు, అండ్ డైనమిక్ పర్సన్ అన్నమాట. మనకు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం నుండి 40వ వచనం వరకు చదివితే పని యందు శ్రద్ధ గలవాడు కాబట్టి సొలొమోనును అతని అధికారిగా నియమించాడు. యెరోబాము ఒకసారి ఒంటరిగా పొలంలో వెలుచు ఉండగా ప్రవక్త అయినటువంటి అహియా ఎదురుపడతాడు. ప్రవక్త అయిన అహియా వృద్ధుడు ఆయన ఎదురుపడతాడు. యెరోబామును ఎదురుపడి ఆయన ధరించుకున్నటువంటి ఆ తెల్లటి వస్త్రాన్ని 12 భాగములుగా చేస్తాడు, చించుతాడు. 12 భాగములుగా 12 pieces ఆ షర్ట్ను, తెల్లటి వస్త్రాన్ని ప్రవక్త చించి 10 పీసులను యెరోబాముకి ఇచ్చాడు. 10 పీసులను యెరోబాముకి ఇచ్చి భవిష్యత్తులో నువ్వు 10 గోత్రములకు నీవు రాజుగా
మరి పట్టాభిషేకం చేయబోతున్నావు అని చెప్తారనమాట. ఇది చెప్పిన చాలా రోజుల తర్వాత మరి ఇశ్రాయేలు పెద్దలు యెరోబామును రాజుగా ఎన్నుకోవటం జరిగిందనమాట. రాజుగా ఎన్నుకున్న తర్వాత యెరోబాము దేవునికి అనుకూలంగా కాకుండా మొత్తం మనకు ఈ 42 మంది రాజులలో వారి చరిత్రలు మనం చదివితే ఎక్సెప్ట్ 7 పీపుల్ తప్ప మిగిలిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా రూలింగ్ చేసిన వారు. ఒక 7 మంది మాత్రమే అవుట్ ఆఫ్ 42లో 7 మంది మాత్రమే దేవుడు చెప్పిన న్యాయమైనటువంటి పరిపాలన ఇచ్చారు. ఈ యొక్క రెహబాము ఎప్పుడైతే రాజు అయిన తర్వాత తాను చెయ్యకూడనటువంటి తప్పులు లేక చెయ్యకూడనటువంటి పొరపాట్లు అతడు చేయటం జరిగిందనమాట. ఇంతకు ఏం చేశాడు యెరోబాము అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలను నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని రావాలని ప్రార్థన పూర్వకంగా నేను ఈ యొక్క విషయాన్ని నేను సిద్ధపడ్డాను. ఇంతకు మొట్టమొదట ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, తనకున్నటువంటి అధికారాన్ని ఆయన మిస్యూజ్ చేస్తూ ఆయన మొట్టమొదట చేసినటువంటి తప్పు ఏమిటంటే, మరి లేవ్యకాండంలో మనం గమనించినప్పుడు లేవ్యకాండం 23వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే, మొదటి నెల 14వ దినమున జరగవలసిన ఉత్సవాన్ని మొదటి నెల 14వ దినమున జరగవలసినటువంటి ఉత్సవాన్ని ఎప్పుడు జరిగే విధంగా మార్చాడు అంటే 12వ అధ్యాయం 33వ వచనంలో 12వ అధ్యాయం 33వ వచనంలో దాన్ని కంప్లీట్గా మార్చేశాడనమాట. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఆ మొత్తం స్కెడ్యూల్ అంతటిని కూడా యెరోబాము మార్చేశాడు. మారవచ్చు, అలాగా మారకూడదు. లేవీకాండం 23వ అధ్యాయంలో ఎప్పుడు చేయమని ఉంది అంటే ఈ యొక్క ఉత్సవము, దానికి వ్యతిరేకంగా ఇతడు డిఫరెంట్ డేట్లో జరిగే విధంగా ప్రణాళికను సిద్ధం చేశాడు ఈ యొక్క యెరోబాము. ఎప్పుడు జరిగే విధంగా చేశాడు అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయం 12వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 33వ వచనం. సారీ అండి, నేను మీకు 2వ రాజులు అని చెప్పి నేను 2వ రాజులో చూస్తున్నాను, క్షమించండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 31వ వచనం. అతడు తన ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైనటువంటి వారిలో కొందరిని, లేవీయులు కాని సాధారణమైనటువంటి వారిని, ఇంతకు ఎవరిచ్చారు అసలు ఈ అధికారం? ఈజ్ జస్ట్ కింగ్ అంతే. సో పదవిని దుర్వినియోగం చేస్తూ కంప్లీట్గా దేవుని యొక్క స్ట్రక్చర్ను, ఇతని యొక్క అధికారాన్ని ఉపయోగించి దాన్ని డిఫరెంట్ టైంలో తనకి ఇష్టం వచ్చినట్టు చేయటం ప్రారంభం చేశాడు. ఈ 22 ఇయర్స్ ఇతని పరిపాలనలో ఇశ్రాయేలీయులకు ఎక్కడ కూడా నెమ్మది లేకుండా అయిపోయింది. లేవీయులు కాని సాధారణమైనటువంటి వారికి ఆ యొక్క బాధ్యతను అప్పగించాడు. ఇంకా ఏం చేశాడని మనం ఆలోచన చేస్తే చూడండి, 32వ వచనం. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరిపించారు. 8వ మాసం 15వ దినం. తప్పు కదా ఇది? ఎప్పుడు జరిపించాలి? లేవీకాండం 23:34 ప్రకారం మొదటి నెల 14వ దినమున జరిగించాలి. దిస్ ఇస్ ద ట్రెడిషన్ ఆఫ్ ద ఎంటైర్ ఇస్రాయల్ కమ్యూనిటీ. కానీ ఇతడు కంప్లీట్గా 8వ మాసం 14వ దినమందు జరిపించే విధంగా ఒక కొత్త చట్టాన్ని అమలు చేశాడు యెరోబాము. ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేశాడు. రాజు కదా, ఎవరే ప్రశ్నించలేకపోయారు. సో ఆయన చెప్పినటువంటి దానిని పాటించే విధంగా యెరోబాము తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం కింద 33వ వచనంలో చూస్తే, మరియు ఇశ్రాయేలీయుల వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకు తానే బలిపీఠము ఎక్కారు. ఎక్కొచ్చా రాజు? గాడ్ హస్ గివెన్ పర్మిషన్ టు డూ దట్ సాక్రిఫైస్. కింగ్స్ ఇచ్చాడా?
నా ప్రవక్తలకు హాని కలిగించకూడదని నేను రాజులను గద్దించి తినంటాడు. ఈ కమాండ్ ప్రవక్తకు ఆ పవర్ ఉంది, కానీ రాజుకి ఆ పవర్ లేదు. రాజు ఎంతవరకు అకార్డింగ్ టు హిస్టారికల్ గా అడ్మినిస్ట్రేషన్ వరకే చూసుకోవాలి. ప్రవక్త ప్రపంచానికి భవిష్యత్తుల గురించి చెప్పేటటువంటి వాడు ప్రవక్త. కానీ యెరొబెయాము మాత్రము బలిపీఠం మీదకి ఎక్కేశాడు. ఎక్కకూడదు బలిపీఠం మీదకి. యు డోంట్ హ్యావ్ అథారిటీ. ఇంత బలిపీఠాన్ని గురించి మనం ఆలోచించుకోగలిగితే బలిపీఠము పరిశుద్ధమైనదిగా ఉండాలి. మనకు నిర్గమాకాండం 20:25 చూస్తే బలిపీఠమును కర్రతో కానీ రాళ్లతో కానీ చేయమని చెప్పారు. ఎన్ని అడుగుల హైట్ ఉండాలో దాని మెజర్మెంట్ కూడా చెప్పారు. అయితే అలా చెబుతూ ఒక కండిషన్ పెట్టారు. నిర్గమాకాండం 20:25 నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు. మలచిన రాళ్లతో బలిపీఠం కట్టకూడదు. ఎందుకు చూద్దాం. దానికి ఈ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. సో ఎప్పుడైతే బలిపీఠం చక్కగా మరి నీట్గా మూలలుగా రావాలని ఒకవేళ రాళ్ళు మీరు మలుచుతారేమో 4 పక్షాలు ఉండే విధంగా అలా మలచకండి. ఎందుకంటున్నాడంటే ఆ రాయిని మలచుటకు మీరు ఉపయోగించే టూల్స్ అంతకు మునుపు అపవిత్రమైన దాని కొరకు మీరు ఉపయోగించుంటారు. ఆ అపవిత్రమైనటువంటి ఆ టూల్స్ ఉపయోగించి రాయిలను మలచి ఆ రాళ్లతో నువ్వు బలిపీఠమును కట్టకూడదు అని చెప్పాడు. కండిషన్ 26 నిర్గమకాండం. మరియు నా బలిపీఠము మీద దిగంబరత్వమును కనపడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. 310 సార్లు రాశాడు ఈ మాట గ్రంథమంతట్లో. మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. నీ శరీరం కనిపించకూడదు. చెక్కతన చెయ్యి, రాయితన చెయ్యి, వాటిని మలచకూడదు. అవి సిద్ధపరచబడినటువంటివై తీసుకొచ్చి అలాగ పెట్టినటువంటివై ఉండాలి. ఎట్టి పరిస్థితులను రాళ్లతో కానీ ఆ రాళ్ళను కానీ మీరు మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు మలచకూడదు అని చెప్పారు. అంటే బలిపీఠము అంత విశిష్టమైంది, బలిపీఠము అంత పవిత్రమైంది. పూర్వీకుడైనటువంటి అబ్రాహాము కట్టాడు, యాకోబు కట్టాడు, ఇస్సాకు కట్టాడు, మోసే కట్టాడు. చాలా సందర్భాలలో బలిపీఠములు కట్టుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా అపవిత్రమైన దానికి అవకాశం లేదు. బలిపీఠం అంత పవిత్రమైంది, దాని మీదకి ఎక్కకూడదు అని చెప్పాడు. అయితే యెరొబెయాము దేవుడి యొక్క షెడ్యూల్ క్యాలెండర్ మార్చటమే కాకుండా, అతను చేసిన మేజర్ మిస్టేక్ మార్చటమే కాకుండా తనకి ఇష్టమైనటువంటి వారికి అధికారం ఇచ్చాడు. లేవీయులు కాని ఇతరులకు ఎవరు చేయాలి ఇంత యాజకత్వ ధర్మాన్ని? ట్రెడిషన్ గా, పారంపర్యంగా ఆల్మోస్ట్ నియర్లీ 3080 years నుండి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేవీయులకు ఇవ్వబడింది. హూ ఈజ్ టు చేంజ్ ఇట్? ఆయనకి ఇష్టం వచ్చినటువంటి వారికి అధికారాన్ని అప్పగించారు. చేయొచ్చు అలాగా? తప్పు కదండి. మనలో చాలా మంది అధికారాన్ని వారికి అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. చాలా డేంజర్ అండి. ఏమున్నా కూడాను ఈ యొక్క అధికారం నీ వ్యక్తిగతంగా నువ్వు మలుచుకునే మాత్రమైతే ఆ పవర్ సంఘంలో చూపించే ప్రయత్నం చేయకు. ఏమున్నా అవుట్ ఆఫ్ ద కాంపౌండ్. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం అందరం ఒక తండ్రి పిల్లలు. ఏ యొక్క బంధుత్వం సంఘంలో కనిపించకూడదు. కనిపించవలసింది ఆత్మ సంబంధమైన సంబంధం, ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్. శరీర సంబంధమైనటువంటి బంధుత్వం సంఘంలో కనిపించకూడదు. ఈవెన్ క్రిస్టియన్ యొక్క పాలసీ అదే. మీరు క్రిస్టియన్ బైలా చదవండి, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ బైలా, దాంట్లో ఇవన్నీ వ్రాశారనమాట. నీ రిలేషన్షిప్, నీ బంధుత్వం కాంపౌండ్ అవతల. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం అందరము దేవుని పిల్లలం, ఒక్క తండ్రి పిల్లలం. వారి తలాంతును బట్టి వారికి బాధ్యత అప్పగించాలి. కానీ నీ బంధువులను, నీకు ముఖ్యమైన వాళ్ళను, లేదా అతను ఒకవేళ కవర్లో పెద్ద అమౌంట్ పెట్టిస్తాడనో నీ అధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయకు. చాలా తప్పండి అది కదా. ఏదైనా సమస్య ఉంటే కదా దాన్ని పరిష్కరించుకునే దిశగా దానికి ఒక పాలసీ మనం రెడీ చేసుకుని ఉంటాం. ఒక మాట నాకు గుర్తొస్తుందండి. పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అది నా యొక్క మెసేజ్లో లేదు, కానీ ఈ సందర్భంగా నాకు గుర్తొస్తా ఉంది. అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అది దేవుడు బయలుపరచు వరకు, చూసారా ఎంత క్రమంగా చెప్తున్నాడో చూడండి. మనమందరము ఈ తాత్పర్యం కలిగి ఉందాం. మనం ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసుకున్నామో, ఏదైతే మనము పెద్దలము కూర్చొని మీటింగ్లో ఒక మినిట్స్ ఒక రెజల్యూషన్ కదండి, ఒక పాలసీని మనము ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కాకుండా ఒకవేళ దేవుడు ఏదైనా బయలుపరిస్తే దేవుడు దానిని అమలు చేసేంత వరకు ఈ ముందు దాన్ని జరిగిద్దాం అంటాడు. చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. అది దేవుడు బయలుపరచు వరకు ముందు ఏ విధంగా క్రమం ఉందో దాన్నే చేద్దాం. అలా కాకుండా ఓవర్ నైట్ లో నాకు దేవుడు ఈ థాట్ ఇచ్చాడు, ఓవర్ నైట్ లో దేవుడు నాకు మాట్లాడినాడు, ఉంటాయా అలాగా? సాధ్యమా? ఈ యొక్క యెరొబాము తన సొంత పవర్ను ఉపయోగించి ఎవరి మీద? దేవుడి చేత పరిశుద్ధపరచబడినటువంటి ఇశ్రాయేలుల మీద తన యొక్క పవర్ను ఉపయోగించి దేవుడి స్కెడ్యూల్ను మార్చేశాడు. బలిపీఠం మీదకి ఎక్కకూడదు ఎక్కాడు. తనకి ఇష్టం వచ్చినటువంటి వారికి అధికారాన్ని అప్పగించాడు. లేవీయులు కాని అధికారులు కదా, లేవీయులు కానటువంటి వారికి అప్పగించాడు. ఈ యెరొబాము చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. హిస్టరీలో చదివితే మనకు రక్తం బాయిల్ అయిపోతుంది. అంత కఠినంగా వ్యవహరించాడు 22 సంవత్సరాల వ్యవధిలో. సో బలిపీఠం అంత పవిత్రమైంది. ఆ బలిపీఠం మీదకి ఈయన నేరుగా ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో సమూహం అంతా కూడాను ఆ బలిపీఠం చుట్టూ ఉంటారు. బలిపీఠం చుట్టూ ఉండగా వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఎప్పుడైతే యెరొబాము బలిపీఠం మీదకి ఎక్కాడో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. చూడండి 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 3వ వచనం. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికి పోవుట అనేటటువంటిది ప్రవక్త నేరుగా చెప్తున్నాడండి. యెరొబాము ఎక్కేశాడు, ఎవరు మాట్లాడట్లేదు. ఇక తన దగ్గర ఉన్న క్యాబినెట్ మంత్రులు అందరూ కూడాను ఆయన వెనక జిందాబాద్ అంటున్నారు. ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. నాలాంటి వాడు ఎవరు లేరు. మా సంఘంలో ఏదైనా అటువంటిది జరిగితే ఫస్ట్ అడిగేవాడిని నేనే. 64 కుటుంబాలలో అందరికీ చెడ్డమైనా పర్లేదు, కానీ వాక్యములు మాత్రం కొంత డైవర్ట్ అయిందంటే వారు ఎవరైనా కానీ నేరుగా అడిగేస్తారు. రక్షించబడినటువంటి 1984 చెప్పలేదు కదా, 1988 14th ఆగస్టు రక్షించబడిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే సంఘంలో ఉన్నారు. చాలా సవాళ్ళు వస్తూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటిని మేము కూర్చొని సావధానంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. మిస్టేక్ అంటే ఎవరైనా మిస్టేకే, ఇంక్లూడింగ్ మై సన్, ఇంక్లూడింగ్ మై వైఫ్. తప్పు చేసిన ఎస్ అని తప్పకుండా ప్రశ్నిస్తాను. తప్పకుండా ప్రశ్నించి దాన్ని సరిచేసి ముందుకు సాగేటటువంటి అలవాటు అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ఆయన బలిపీఠం ఎక్కాడో ఎంటైర్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ గవర్నమెంట్ అథారిటీస్ అందరున్నారు. రాజు ప్రకటన చేశాడు కదా, నేను ఉత్సవాన్ని చేస్తున్నాను అంటే అందరూ వచ్చారు. సెలవు దినం ప్రకటించేశాడు. దేవుడిచ్చినటువంటి దినము కాకుండా ఇంకొక దినాన్ని ప్రకటించేశాడు. ఎంటైర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అక్కడ ఉందన్నమాట. బలిపీఠం ఎక్కేశాడు. అయ్యా ఇలా ఎక్కకూడదని చాలా మందికి ధర్మశాస్త్రం తెలిసి అక్కడ ఉండేవారికి ఎవరు కూడా ప్రశ్నించలేదు. అక్కడ ఒక ఆయన దైవజనుడు ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. బలిపీఠం ఎక్కగానే ఈ బలిపీఠం బద్దలైపోతుంది అని అంతమందిలో గొప్ప శబ్దంతో ప్రవచనాత్మకంగా బలిపీఠం బద్దలైపోతుంది అని ప్రవక్త చెప్పేశాడు. సత్యాన్ని గట్టిగానే చెప్పాలండి. మనం సత్యాన్ని గట్టిగా చెప్పం, కానీ అసత్యాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రవచించగానే బలిపీఠము మీద ఉన్నటువంటి యెరొబాము విన్నారు. విని ఏమన్నాడో చూద్దాం. చూడండి, బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాచి, బలిపీఠం మీద నుండి చెయ్యి చాచి ఏమన్నాడు? వాణిని, ఎవరిని? ప్రవక్తను. ఎవరంటున్నారు? రాజు ప్రవక్తను వాడుగిడు అనొచ్చా అండి? దేవుడి అభిషేకంతో వచ్చినటువంటి వాడు ప్రవక్త కదండి. రాజు ఏర్పరచుకోలేదండి ప్రవక్తను కదా.
రాజును ప్రవక్త ఏర్పరుస్తాడు. యెరొబెయాముకు చెప్పాడు కదా, గుడ్డ చించి 10 పీసులు నీకు ఇస్తున్నాను, 10 గోత్రాలు నువ్వు పరిపాలన చేస్తావు అని ప్రవక్త ద్వారా బయలుపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ రాజు ప్రవక్తను ఏర్పరచుకోలేదండి. రాజు కంటే ప్రవక్త గొప్పవాడు. అటువంటి గొప్పవాడైనటువంటి దేవుని మనిషిగా, ప్రవక్తగా అప్పుడప్పుడే స్థిరపడుతున్నటువంటి ఆ ప్రవక్తను చూసి చెయ్యి చాచి వాణిని పట్టుకొని అన్నాడు. అనొచ్చా మాట? అనకూడదు కదా. ఎప్పుడైతే చెయ్యి చాచి వాడిని పట్టుకొనమని చెయ్యి చాపాడో ఏమైపోయింది? చెయ్యి ఏమైపోయింది? అలా నిలబడిపోయింది, అలాగే ఉండిపోయింది చెయ్యి. రక్తం డ్రై అయి గడ్డగట్టిపోయింది, నరాలు సహకరించడం లేదు, బోన్స్ యాక్షన్ కావట్లేదు, అలాగే ఉంది. బెడ్రూమ్లోకి పోయినా, భార్య దగ్గరికి పోయినా, బిడ్డల దగ్గరికి పోయినా, పార్లమెంట్కి వెళ్ళినా, కారులో వెళ్ళినా, గుర్రం మీద, ఒంటెద్దు బండి మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యెరొబెయాము చెయ్యి అలా ఉండిపోయింది. విచిత్రంగా ఉంది కదా. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా దేవుడిచ్చేటటువంటి తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్త. చెయ్యి అలా ఉండిపోయింది. ప్రపంచమంతా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఎంటైర్ ఇజ్రాయెల్ కమ్యూనిటీ షేక్ అయిపోయింది అనమాట. అందరూ చుట్టారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. అథారిటీస్ ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. చెయ్యి అలా ఎండిపోయింది అనమాట. ఆ తరువాత కింది వచనంలో చూస్తే మరలా ప్రవక్త ప్రార్థన చేస్తే కదండి, రక్తనాళాలు సడలించాయి కదండి, బోన్స్ ఫంక్షన్ అవుతూ ఉన్నాయి, చెయ్యి మరలా బాగైపోయింది అనమాట. సో సందర్భం వచ్చినప్పుడు ప్రవక్త యొక్క సలహా మాత్రం, ప్రవక్త యొక్క ప్రార్థన మాత్రం రాజుకు అవసరం. కానీ ప్రవక్తను మాత్రము తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభం చేశాడు కదా. ఇది సరైనటువంటి క్రమం కాదనమాట. ఈ విధంగా మనము ఆలోచించుకుంటే ఒక్క రాజు చేసినటువంటి పొరపాటును బట్టి 22 సంవత్సరములండి ఇశ్రాయేలీయులు బహు కష్టాలను అనుభవించడం ప్రారంభం చేశారు. ఇంకా తాను చేసినటువంటి చాలా మిస్టేక్స్ మనకు గ్రంథంలో కనిపిస్తాయి. అదే 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మరి యూదా దేశం సరిహద్దు వరకు వెళతారు దేవుణ్ణి పూజించడానికి. అది యెరొబెయాము గమనించి వీరు ఆ కొండ దాటి యూదా దేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ రెహబాము ఉన్నాడు. వీరికైనా రెహబాము కంటబడితే రెహబాము వీరిని మరలా తన దేశానికి తీసుకుంటారని వీరు అక్కడికి వెళ్లకుండా ఉండేదాని కొరకు ఒక విగ్రహాన్ని తయారు చేశారు. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం మనకు 25వ వచనం నుండి మనకు చదివితే అక్కడ ఒక 29వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒక బేతేలు నందు ఒకటి, దాను నందు ఒకటి నిలబెట్టేశారు. 2 విగ్రహాలను. ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని నడిపించింది ఇవే అని చెప్తూ ఉన్నాడు. ఎంత అబద్ధం చెప్పాడండి. ఐగుప్తు నుండి వాళ్ళని నడిపించింది ఎవరు? మన మిత్రుడు మోసే కదా. సకల విద్యలలో ప్రవీణుడు, దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోసే నడిపించాడు. ఈ యెరొబెయాము తన ప్రజలను నమ్మించేదానికి ఈ పార్టీ వదిలిపెట్టి ఆ పార్టీలోకి చేరితే ఇతని స్టేటస్ పడిపోతుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా అలా మీరు వెళ్ళకండి, మీకు అనుకూలంగా 2 విగ్రహాలను నేను ఏర్పాటు చేస్తాను, మీరు పూజించుకోవాలన్నా బలి సమర్పించాలన్నా ఇక్కడే సమర్పించండి, మీరు యూదా దేశానికి వెళ్ళకండి అని 2ని నిలబెట్టేశాడు. ఎంత తప్పు చేశాడో చూడండి కదా. తన స్వార్థం కొరకు, తన పదవి పోకుండా ఉండుట కొరకు తన క్యాబినెట్ వాళ్ళు ఎల్లప్పుడూ తనకే మరి సపోర్ట్ ఇచ్చే విధంగా తనకి ఇష్టం వచ్చినట్టు కార్యాలను చేయటం ప్రారంభం చేశాడు కదా. ఎన్ని మిస్టేక్స్ తాను చేశాడో నేను ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి 31 సవాళ్ళు ఉన్నాయి, 31 ఛాలెంజెస్ ఉన్నాయి. హిస్టారికల్గా బైబిల్లో కొన్ని ఉన్నాయి. సో వారు మొట్టమొదట మరి మోసే మరణించిన తర్వాత ఆ బాధ్యతను దేవుడు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇస్తే యెహోషువ వారిని నడిపించేటప్పుడు దేవుడు వారికి కండిషన్ పెట్టాడు. మోసే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యెహోషువ మీరు ఏ రోజన్నా వెళ్ళండి, ఎప్పుడన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్ బిలాంగ్స్ టు యూ అని చెప్పారు. ఎప్పుడన్నా వెళ్ళు, ఆ రోజు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, ఆ ప్రాంతం నువ్వు చేపడతావు. ఎవరి మీదకన్నా వెళ్ళు, అతను నీకు లోబడి విధంగా చేస్తావు. ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ప్లేస్ బిలాంగ్స్ టు జాషువా. నువ్వు వెళ్ళు. కానీ ఈ 31 సవాళ్ళని మీరు ఎదుర్కొని ఆ పాలుతెనలు ప్రవహించే దేశం మీరు స్వాధీనం చేసుకోవాలంటే మీకు ఒక కండిషన్. అదేంటంటే మీలో పులిసినటువంటిది ఏది కూడా, అపవిత్రమైనది ఏది కూడా మీలో ఉండకూడదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇక వారు ప్రయాణంలో వెళుతూ ఉండగా యెహోషువ బోధించాడు. యెహోషువ వారికి అందరికీ చెప్పాడు. వారు కూడా అక్సెప్ట్ చేశారు. అయ్యా, మేము మోషేను గౌరవించినట్లు మిమ్మల్ని కూడా గౌరవిస్తాం అని క్లియర్గా చెప్పారు. సో వారు ఎరికో దగ్గరికి వెళ్ళారు. ఏ యొక్క ఆయుధం ఉపయోగించకుండా అద్భుత రీతిగా దేవుడు ఎరికో మీద విజయం ఇచ్చారు. ఎరికో నుండి ఇక వారికి ముందుండేటటువంటిది హాయి పట్టణం. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళక మునుపు ఈ యొక్క ఎరికో నుండి కొంతమందిని వేగు చూసుకున్న హాయి పట్టణానికి పంపిస్తారు. హాయి పట్టణానికి వెళ్ళారు. వారికి టాస్క్ ఫోర్స్ లేదు, మిలిటరీ లేదు, వెపన్స్ లేవు. చిన్న దేశం. సో అక్కడికి వేగు చూసుటకు వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చి యెహోషువకి ఇలా చెప్పారు, అయ్యా, మనము ఇంతమంది అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కొద్ది మంది వెళితే చాలు, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పారు. సో వారు చెప్పినటువంటి మాటను బట్టి ఒక 3000 మందిని యెహోషువ నాయకత్వంలో 3000 మందిని మరి హాయి మీదికి యుద్ధానికి పంపిస్తారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రారంభించిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయానికి బదులుగా అపజయం పాలయ్యి 36 మంది యుద్ధ వీరులను కోల్పోయి అవమానంతో సరిహద్దు వరకు తరమబడతారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. 36 మంది యుద్ధ వీరులను కోల్పోవడమే కాకుండా దేశం సరిహద్దు వరకు హాయి వారితో తరమబడతారు. తరమబడి 36 మంది చనిపోయారన్న విషయం ఎప్పుడైతే యెహోషువకు తెలిసిందో, యెహోషువ కొంతమంది పెద్దలు అందరూ కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని ఆర్గ్యుమెంట్తో కూడిన ప్రార్థన చేస్తారు. ఏమంటారో చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఎప్పుడైతే వారు 36 మంది యుద్ధ వీరులను కోల్పోయిన తర్వాత, నేను 7వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి మనలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళి వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయారు. హాయి వారి ముందు ఇశ్రాయేలీయులు నిలవలేకపోయారు. అండర్లైన్ చేసుకోండి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేశారు. హతము చేసి 36 మంది యుద్ధ వీరులను కొన్ని నిమిషముల వ్యవధిలోనే ఇశ్రాయేలు వారు పోగొట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ నష్టం జరిగిందో కింది వచనంలో 6వ వచనంలో యెహోషువ మరికొంతమంది పెద్దలు బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఆర్గ్యుమెంట్తో కూడిన ప్రార్థన చేస్తారు. ఆర్గ్యుమెంట్తో కూడినటువంటి ప్రార్థన. 7వ వచనంలో, అయ్యో ప్రభువా, మమ్మల్ని రక్షింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించారు? 8వ వచనంలో, ప్రభువా కనికరించు అని యెహోషువ దేవుడిని అడుగుతున్నాడు. దేవా, నువ్వే కదా చెప్పావు, ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ప్లేస్ బిలాంగ్స్ టు యు అని చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా నేను టీము నడిపిస్తున్నాను. మరి ఎందుకు మమ్మల్ని శత్రువులకు అప్పగించేశావు? విజయానికి బదులుగా ఎందుకు అపజయం మేము చదువుకోవలసి వచ్చింది? అయ్యో ప్రభువాని ఆర్గ్యుమెంట్తో కూడా యెహోషువ దేవుడి సన్నిధిలో కొంతమంది పెద్దలతో కలిసి దరిదాపుగా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఒక దినమంతా దేవుడి సన్నిధిలో వారు గడిపి ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుని, యెహోషువ, నువ్వు అడిగేటటువంటి దాంట్లో ఏమీ న్యాయం లేదు. నేను చెప్పాను నీకు ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ప్లేస్ బిలాంగ్స్ టు అని చెప్పాను. నువ్వు నడిపిస్తున్నా బాగానే ఉంది. అయితే కండిషన్ ఒకటి పెట్టాను చూడు, మీలో పులిసినది ఉండకూడదని చెప్పాను. అక్కడెక్కడో నువ్వు మిస్ అయ్యావు. అక్కడెక్కడో ఈ ప్రజలు మిస్ అయ్యారు. కాబట్టి మీలో ఒకరు కదండి చెయ్యకూడని తప్పు చేశారు. నేను చెప్తాను విని చేస్తాను. ఆ సీక్రెట్ ను దేవుడు రివీల్ చేస్తాడు. ఏం చేశాడో చూద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు. దేవుడు యెహోషువతో డైరెక్ట్ గా చెప్తున్నాడండి. ఇశ్రాయేలీయులు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. పాపం చేశారు, మీరారు. శపితమైన దాన్ని కొంత తీసుకున్నారు. దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని దాచుకున్నారు. యెహోషువ, ఇది తెలుసుకునే ముందు
ఇది ఉండకూడదని నేను చెప్పాను కదా, ఇలా చేయకూడదని నేను చెప్పాను కదా, ఇది కదా కండిషను. ఇది దీంట్లో మీరు తప్పిపోకుండా ఉంటేనే ఈ 31 ఛాలెంజెస్ మీరు విన్ అవుతారు. కాబట్టి ఇది మీలో ఉంటే, పులిసినది ఉన్నా, నా యొక్క చట్టానికి, నా నిధులకు, నా కాన్స్టిట్యూషన్కు మీలో ఎవరు వ్యతిరేకంగా ఉన్నా నష్టానికి, విజయానికి బదులుగా నష్టం చవిచూస్తారని నేను చెప్పాను కదా. మరి నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఎక్కడో నువ్వు మర్చిపోయి నీ ప్రజలు తప్పు చేస్తే నేనేదో మాట తప్పానని ఒక దినమంతా దరిదాపుగా 12 గంటలు కొంతమంది పెద్దలు ఏర్పరచుకొని ఒక దినమంతా సమయం వ్యర్థం చేసి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు కదా యెహోషువ. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తున్నారు, వారు దొంగిలారు, బొంకారు. దొంగిలినటువంటి దానిని వారు నివసిస్తున్న డేరాలో భార్య పిల్లల యొక్క అనుమతితో ఆ టెంట్లో దాన్ని దాచుతున్నారు యెహోషువ. అది తెలుసుకో ముందు అని ఆ సీక్రెట్ ను దేవుడు రివీల్ చేశాడు. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం మనం చేసే సీక్రెట్ తప్పులు ఎవరికి తెలియదని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ అంతరింద్రియములను పరిశీలిస్తున్న మన దేవుడికి కదా మన మొత్తం భవిష్యత్తు తెలిసింది ఆయనకు కదా. అతను అనుకున్నాడు ఎవరు తప్పు చేసింది? ఆకారం కదండి. ఒక చిన్న ఆ యొక్క గార్మెంట్ దొంగతనం చేసి భార్య పిల్లల యొక్క అనుమతితో తాను నివసిస్తున్న టెంట్ కింద పరిచిన తార్పలు ఎత్తి గుంట తవ్వి దాంట్లో దాచిపెట్టుకున్నాడు. ఆఫ్టర్ బాబిలోన్ గార్మెంట్ దాన్ని దాచుకున్నాడు. అది చెయ్యకూడదని దేవుడు చెప్పాడు. దాన్ని దాచుకొని ఉండటాన్ని బట్టి కదండి ఇంతగా నష్టపోయారు. ఒక్క వ్యక్తి చేసిన పొరపాటును బట్టి, ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటును బట్టి ఎంత నష్టపోయారు. 36 మంది యుద్ధ వీరులను కోల్పోయారు. 36 మంది స్త్రీలు విధవరండ్రైపోయారు. 36 మంది వారి పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయారు. బికాస్ ఆఫ్ ఆకారం చేసిన పొరపాటును బట్టి కదా. అంత మాత్రమే కాకుండా దేశం సరిహద్దు వరకు తరమబడ్డారు. అంత మాత్రమే కాకుండా ఇతర అన్య దేశస్తుల దగ్గర అవమానం ఎదురైంది మన ఇశ్రాయేలు ప్రజలకు బికాస్ ఆఫ్ ఆకారం చేసిన పొరపాటును బట్టి. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ సీక్రెట్ ను ఆకారం చేసిన దొంగతనాన్ని దేవుడు యెహోషువకు చూపించాడు. యెహోషువ వెళ్ళాడు. ఈ భాగాన్ని చదివేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. యెహోషువ వెళ్ళి ఆకారాన్ని పిలుస్తాడు. ఆకారం మీద సోదరుని చేసుకుని ఆకారం ఎందుకు నీవు పని చేశావు ఎలా ప్రశ్నిస్తారో చూద్దాం. చూడండి 7వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. 19వ వచనంలో చూస్తే అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎడల ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరు వేడుకుంటున్నారు? ఆకాను దైవజనుడు కదండి, నాయకుడైనటువంటి యెహోషువ ఈ దొంగని వేడుకుంటున్నాడు. అరే చెప్పునా ఇప్పుడైనా పశ్చాత్తాపం. యెహోవాకు చెందవలసిన మహిమ యెహోవాకు చెందకుండా ఎందుకు నీవు తప్పు చేశావు, ఎందుకు నీవు తప్పు చేశావు అని యెహోషువ ఆకాను దగ్గరికి వెళ్ళి ఆకాను సోల్డర్ మీద చేసుకొని ఎలా అడ్రసింగ్ చేశాడు? నా కుమారుడా, నువ్వు సత్యం చెప్పు అని వేడుకుంటున్నాను అంట. మనం చదువుకున్న 20వ వచనంలో ఆకాను యెహోవాకు విరోధంగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను అని తన తప్పును తాను ఒప్పుకుంటాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. మరి తప్పును ఒప్పుకుంటే క్షమాపణ ఉండాలి కదా. మరి ఎందుకు ఇశ్రాయేలు అందరూ చుట్టుముట్టి మరి ఆకానును మరి తన భార్య పిల్లలను ఎందుకు చంపేశారు? తప్పును ఒప్పుకున్నాడు కదా దైవజనుడి దగ్గర తప్పును ఒప్పుకున్నాడు. అకార్డింగ్ టు హిస్టరీ ప్రకారం ఆకాను ఒక మూర్ఖంగా ఒకటి ఆలోచించాడంట. ఏమని ఆలోచించాడంటే, నేను తప్పు చేసినట్టుగానే ఇంకొకరు ఎవరో చేసి ఉంటారు. చూసారా, ఇటువంటి వాళ్ళు మన సంఘంలో బయలుదేరుతున్నారు. నేను చేసిన దొంగతనం లాగానే ఇంకొకరు ఎవరో దొంగతనం చేసి ఉంటారు, కాబట్టి అతని వలన ఈ నష్టం జరిగింది అని ప్రజలు అనుకుంటారులే అని అనుకున్నారు. ఒక విషయం. రెండవది, ఉదయం మొదలుకొని 12 గంటల వరకు యెహోషువ అతని అనుచరులు ఒక దినమంతా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ యొక్క మొత్తం ఎంటైర్ సినారియో అంతా కూడా ఆకారానికి తెలుసు. అర్థమైందా? ఇలా నష్టపోయాము, 36 మంది యుద్ధ వీరులను కోల్పోయాము. యెహోషువ మరి పెద్దలందరూ కూడా దేవుని సన్నిధిలో మొదపెడుతూ ఉన్నారు. బట్టలు చుట్టుకొని ఉపవాసంతో మరి దేవుని సన్నిధిలో ఆర్గ్యుమెంట్తో కూడిన ప్రార్థన చేస్తున్నారన్న విషయం ఆకారానికి తెలుసు. అప్పుడైనా ఆకారం వెళ్ళి అడిగి ఉంటే కంప్లీట్ గా హిస్టరీ మార్చబడి ఉండేది.
ఆకాను వెళ్ళడానికి ఇష్టపడలే, టెంట్లో ఆరాంగా ఉండిపోయాడు. ఆ వస్తువు ద్వారా ఏం చేయగలుగుతాడు అతడు? ఎంత నష్టానికి దారి తీస్తుందో ఆలోచన చేయండి. ఎప్పుడైతే దైవజనుడు వెళ్ళిన తరువాత, అడిగిన తరువాత అప్పుడు క్షమాపణ అడిగాడు కాబట్టి, అప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి క్షమాపణ ఆకానుకు లభించలేదు. అర్థమైందా ఈ మాట? దేవుడు యెహోషువకు బయలుపరచక మునుపు అతడు దొంగతనం చేసినాడన్న విషయం తెలిసి, నష్టం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆకాను వారందరూ టెంపుల్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళి ఆకాను అడిగి ఉంటే డెఫినెట్ గా దేవుడు క్షమించిండేవాడు. కానీ ఒక దినము గడిచిపోయిన తర్వాత, దేవుడు బయలుపరిచిన తర్వాత, యెహోషువ వెళ్ళి అడిగిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి క్షమాపణ లభించలేదు కదా. చాలా మంది మనలో ఇలా పొరపడుతూ ఉంటాం. ఇంకా సమయం ఉందిలే కదా, తప్పులు చేయటం సహజం. ఆ తప్పును ఒప్పుకునేదానికి మరలా వాయిదాలు వేస్తూ ఉంటాం కదండి. అలా వాయిదాలు వేస్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడవలసి వస్తుందో తెలియదు కదా. అప్పుడు మనకు క్షమాపణ అనేటువంటిది లభించే అవకాశము లేదు, అకార్డింగ్ టు హిస్టరీ, అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం. కాబట్టి ఏదైనా లోపం ఉన్నా, ఏదైనా బలహీనత ఉన్నా, సమయం ఉన్నప్పుడే ఇది బలహీనత అని తెలిసిన తర్వాత వెంటనే దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ ప్రతి క్రైస్తవుల విశ్వాసంలో ఉండవలసిన గుణ లక్షణం. ఫీలింగ్ సారీ ఇట్స్ నాట్ రిపెంటెన్స్. ద రిపెంటెన్స్ మీన్స్ టర్న్ టువర్డ్స్ టు గాడ్. తప్పు చేశామని తెలుసుకున్నంత మాత్రాన పరివర్తన చెందినట్టు కాదు కదా. ఆ తప్పు చేశామని తెలుసుకున్న తర్వాత ఆ తప్పును ఒప్పుకొని మరలా తప్పు చేయకుండా ఉండటమే నిజమైన పశ్చాత్తాపం. మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. యేసు ప్రభుల వారిని యూదా 30 వెండి నాణ్యాలకు డీల్ కుదుర్చుకొని అమ్మేశారు కదా, అమ్మేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4-5 వచనాల్లో చదివితే, ప్రభుల వారిని వారు తీసుకుని వెళ్ళి చిత్రహింస చేస్తూ ఉంటే గోడల కన్నం వేసి కన్నంలో నుండి చూస్తూ ఉన్నాడు. ప్రభుని చిత్రహింస చేస్తూ ఉంటే చూసి అక్కడ ఒక మాట అంటాడు, అయ్యో నిరపరాధిని పట్టించి తప్పు చేశాను కదా అంటాడు. ఈ రియలైజ్, అతను తెలుసుకున్నాడు, నిరపరాధిని పట్టించి తప్పు చేశాను కదా అనుకున్నాడు. ప్రభు ఇంకా అనుకూలంగా ఉన్నాడు. అంటే ప్రభు దగ్గరికి యూదా వెళ్ళి అడిగేటానికి అవకాశం ఉంది. కానీ యూదా ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఏ వ్యక్తుల దగ్గరైతే 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిరపరాధిని పట్టించి తప్పు చేశానంటే వారేమన్నారు, యూదా నీకు మాకు డీల్ కుదిరింది, 30 వెండి నాణ్యాలకు అగ్రిమెంట్ కుదిరింది, నువ్వు తీసుకున్నావు, పట్టించావు, ఇక నీతో మాకు సంబంధం లేదు అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశాడు యూదా. ఏం చేశాడు? ఉరివేసుకొని ఆ కొమ్మ అతన్ని బరాయించలేక అది కూడా ఇరిగి కింద పడి పేగులు బయటకు వచ్చి కదండి, ప్రపంచానికి ఉరివేసుకొని ఎలా మరణించాలో నేర్పించిన రెండవ వ్యక్తిగా చరిత్రకెక్కాడు మనోడు. తప్పు చేశారని తెలిసింది, చూడండి, తప్పు చేశారని తెలిసింది తనకు. కానీ రక్షకుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఉంటే ఆ చివరి సందర్భంలో నా యేసు తప్పకుండా క్షమించింది వాడు కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలలో ఏశావు గురించి రాయబడింది. అతడు ఆ తరువాత కన్నీటితో శ్రద్ధతో వెదకినను కదండి, పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న 2 మాటలు రాయబడ్డాయి, వ్యభిచారి, భ్రష్టు కదండి. అనుకూలం ఉంది, సమయం ఉంది, అప్పుడు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆ తరువాత అని రాయబడింది. ఆ తరువాత శ్రద్ధతో వెతికిన పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. తప్పు చేశానని తెలిసింది. కానీ అడగవలసిన సందర్భంలో, మారవలసిన సందర్భంలో మారకుండా ఆ తరువాత అంత గతించిన తర్వాత ఎంత శ్రద్ధగా వెతికినా క్షమాపణ అనేటటువంటి దొరకక విసర్జించబడెను అనే మాట రాయి. నెగిటివ్ 2 క్యారెక్టర్స్, 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చెప్తాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనంలో దావీదు గారు తప్పు చేశారు, ఉరియా భార్య అని బత్షెబా విషయంలో. నెక్స్ట్ అధ్యాయంలో అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని అడుగుతారు. దావీదు రానా నీకు కథ చెప్తానంటాడు. బాగుంటుంది అది హిస్టరీ. సో నాతాను దగ్గరికి వచ్చి దావీదు కూర్చుంటాడు. అదే చెప్పేదయ్యా ఏంటది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, దానికి సమాధానం చెప్తాను. ఎస్ చెప్పండి. ఒక ఆయనకు ఒక 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలతో తృప్తి పడకుండా ఒక ఆయనకు 1 గొర్రె ఉంటుంది. ఈ 100 గొర్రెలతో తృప్తి పడకుండా ఆ 1 గొర్రెను కూడా ఇతను స్వాధీనం చేసుకున్నాడే, ఇది ఎంతవరకు న్యాయము అంటారు. అలా చేసి ఉండకూడదు అతను అంటారు. వెంటనే ప్రవక్త అంటాడు, ఆ తప్పు చేసింది నువ్వే అంటాడు. ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్తూ వివరణ ఇస్తాడండి.
హిస్టరీలో చాలా బాగుంటుంది. ఏం చెప్తాడంటే దావీదు, నువ్వు అడగకుండానే నీకు ఎంతో ఇచ్చాను, అడగకుండానే ఎంతో ఇచ్చాను కదా, అడగకుండా సింహాసనం ఇచ్చాను. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 64,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సామ్రాజ్యమును 40 సంవత్సరముల 3 మాసములు పరిపాలించే మహారాజునిగా నేను చేశాను. నీ పేరు మీద ఒక పట్టణం ఉంది, సియోను పట్టణం. నీకంటూ ఒక బావి ఉంది, నీకంటూ ఒక సింహాసనం ఉంది. ఇదంతా నువ్వు అడిగి తెచ్చాను దావీదు. నువ్వు అడగకుండానే నేను ఇచ్చాను. 6 మంది భార్యలు ఇచ్చాను, 19 మంది కుమార్తెలు ఇచ్చాను, ఒక కుమార్తెలు ఇచ్చాను, 40 అడుగుల పొడవు, 20 అడుగుల బంగారు డైనింగ్ టేబుల్ నీకు ఇచ్చాను, అద్భుతమైనటువంటి ప్యాలెస్ నీకు ఇచ్చాను. నువ్వు అడిగి ఇచ్చానా? అడగకుండా నేను ఇచ్చాను. నీకు కావాల్సి ఉంటే ఇంకా అడిగితే ఎంతో ఇచ్చిండేవాడిని. నువ్వు అడిగింటే అడగకుండానే ఇంత ఇచ్చిన నేను, నువ్వు అడిగింటే ఇంకా ఎంతో ఇచ్చిండేవాడిని. అయితే ఈ విషయంలో నువ్వు ఎందుకు తప్పు చేశావు? రహస్యంగా దావీదు చేసిన పబ్లిక్ ఒప్పుకున్నాడండి, పబ్లిక్ ఒప్పుకున్నాడు దావీదు. అందుకే మొదటి రోజు 15వ వచ్చాయి 4వ వచ్చిన అంటాడు, ఉరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో తప్ప జీవితకాలం అంతటా దావీదు తప్పు చేయలేదు అని ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ కదండి. రహస్యంగా చేశాడు, పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. జరిగిన ఇన్సిడెంట్ కొన్ని వేల సంవత్సరముల తర్వాత మరి లూకా గారు రాస్తూ అపొస్తలుల కార్యం 22వ వచనంలో నా ఇష్టానుసారుడు అని రాశారు కదా. హీ రియలైజ్ హిమ్సెల్ఫ్. అందుకే 51:4 అంటాడు, దేవా నీకే కేవలం విరోధం. చాలా బాగుంటుందండి ఆ మాట. 4వ వచనం 51:4 ఉంటుంది. మీరు గమనించండి, ఆ చిన్న చిన్న అక్షరాలు కూడా చాలా బలమైనటువంటి లోతైన అర్థాన్ని చూపిస్తాయి. దేవా నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా పాపం చేశారంట. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అండి. అందుకే దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు. నీకు విరోధంగా, నీకే విరోధంగా నేను పాపం చేశాను. చాలా బాగుంటుంది అనమాట ఆ మాట. మీరు అండర్లైన్ చేస్తుంది బైబిల్లో. పాజిటివ్ వన్ క్యారెక్టర్. ఇంకోటి ఉంది, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. మరి చాలా మంది తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటారు. అలా అనకండి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు అనండి, బాగుంటుంది. హిస్టరీలో బైబిల్ అలాగే ఉంటుంది, మనం లాటిన్లో కానీ గ్రీక్లో కానీ చూస్తే. సో ఈయన మరి రావాల్సిన ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దూరదేశంలోకి వెళ్ళిపోయి దాన్ని పాడు చేసుకొని పందులు తినే పొట్టు తినాలని కింద కూర్చున్నాడు. కూర్చునగానే తండ్రి గుర్తొచ్చాడు. అరే, నా తండ్రి ఇంట అనేకులు పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి చనిపోతున్నాను అని అతడు లేచి తండ్రి యొద్దకు వెళ్ళి 15 తండ్రి యొద్దకు వెళ్ళి ఏమని అడుగుతాడు? తండ్రి, పరలోకమునకు విరోధంగా, అది అయినట్టు ఎవరికి విరోధంగా అయితే తప్పు చేశాడు? వాళ్ళ అమ్మకు, వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు విరోధంగా తప్పు చేశాడు. ఇప్పుడు క్షమాపణ ఎవరిని అడగాలి? అమ్మ, నాన్న, అన్నని అడగాలి కదా. కానీ ఈ తప్పిపై తిరిగి వచ్చిన కుమారుడు తిరిగి వచ్చి, తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అంటే మొట్టమొదట పరలోకములో ఉన్నటువంటి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. దట్ ఈస్ రియల్ రిపెంటెన్స్. దట్ ఈస్ రియల్ రిపెంటెన్స్. ఇటువంటిది కావాలని దేవుడి మధ్యాహ్నం మన నుండి ఎదురు చూస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి, నీకు విరోధంగా పాపం చేశానని సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని క్షమాపణ అడిగి ఆ తర్వాత నాన్నని అడుగుతాడు. పరలోకమందున్న తండ్రి, నీకు విరోధంగా పాపం చేశాను అని పరలోకమందున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిని క్షమాపణ అడిగాడు కదా. ఫీలింగ్ సారీ, ఇట్స్ నాట్ ఏ రిపెంటెన్స్. ద రిపెంటెన్స్ మీన్స్ టర్న్ టువర్డ్స్ టు గాడ్ కదా. ఇది రియల్ రిపెంటెన్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఎక్స్పీరియన్స్ మనకుందా? ఈ అనుభవం మనం కలిగి ఉన్నామా? ఆలోచించేద్దాం ఒకసారి. లేకపోతే ఈ యొక్క యరొబాములాగా లేకపోతే ఆకారంలాగా ఎక్కడైనా ఏదైనా మనలో దాచుకొని ఉందా? ఆలోచించేద్దాం. ఈ యరొబాము తనకిష్టం వచ్చినటువంటి వారికి అధికారాన్ని అప్పగించాడు. కంప్లీట్లీ ఇట్ డిస్ట్రాయిడ్ ద గాడ్స్ ప్రాజెక్ట్ కదా. దేవుని కార్యానికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేశారో చూడండి. దేవుని పిల్లలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధులను మంచి యవన ప్రాయంలో బలాఢ్యుడు, దేవుని పని అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, ఆల్మోస్ట్ 40-42 years లో అతను చనిపోయాడు. అతని కుమారుడైనటువంటి నాదాబు ఆ తదుపరి రాజు అయినట్టుగా మనకు మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. బలిపీఠము మీదకి ఎక్కకూడదు, తాను ఎక్కాడు కదండి. ఈరోజు ఎవరంటే వాళ్ళండి, ఏదంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. ముఖ్యంగా మన బ్రదర్ అసెంబ్లీస్లలో దాదాపు నాకు తెలిసి 937 ఉన్నాయి నా రికార్డ్స్లో మన బ్రదర్ అసెంబ్లీస్. నేను ఆల్మోస్ట్ 150-160 బ్రదర్ అసెంబ్లీస్ ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాను. మన క్వాలిటీ, మన క్లారిటీ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్.
సర్వేలో తెలుగు బ్రదర్ అసెంబ్లీ స్పీకర్స్ అంటే మనకు టాప్ ర్యాంక్ ఉందండి. టాప్ ర్యాంక్ ఉంది. బ్రదర్ అసెంబ్లీ స్పీకర్స్ అంటే అక్షరం బోధిస్తారండి. వాళ్ళ ప్రవర్తన, వారి పద్ధతి, వారి ఆరాధన, ఎక్స్ప్రెషన్ ఆరాధన చాలా మంచిదని ఆ మధ్య చేసిన సర్వేలో మనకు టాప్ పొజిషన్ వచ్చిందండి. దాన్ని మనం బ్రేక్ చేసుకోకూడదు, పడిపోయే దానికి అవకాశం ఇవ్వకూడదు కదా. కాబట్టి మన భక్తి విశ్వాసములు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఇది మనకు ప్రాధాన్యం అండి, ఇది మనకు ఆధారం కదండి. శరీర సంబంధమైనటువంటి క్రియలకు మనకు అవకాశం ఇవ్వకూడదండి. అలా అవకాశం ఇస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది, మన స్టేటస్ పడిపోయే అవకాశం. ఆ మంచి ర్యాంక్ మన తర్వాత నెక్స్ట్ తమిళ్, నెక్స్ట్ మలయాళం, కన్నడ, సౌత్ ఇండియాలో నేను ఉంటున్న కర్ణాటక స్టేట్ లాస్ట్ లీస్ట్ పొజిషన్ వీఆర్ టాపర్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అవుట్ ఆఫ్ 5 స్టేట్స్లో ప్రధాన అసెంబ్లీ వారి సేవకులకు. మన ఆరాధనలు చాలా మంది అభినందిస్తారు. ఇంత ఆరాధనలో చెప్పే ఆ తలంపులు కానివ్వండి, ఆ మెసేజెస్ కానివ్వండి ప్రత్యేకంగా ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసు, నేను చాలా చోట్ల హిస్టారికల్గా వాక్యం చెప్తూ ఉంటాను. దాదాపు ఒక 16,000 మెసేజెస్ ఆల్మోస్ట్ నేను మీడియాలో కానీ ఎవ్రీడే మెసేజెస్ కానీ ఇప్పటికి చెప్తుంటాను. ఈ 34 సంవత్సరాలు కాదు. ఆరాధనకి వాక్యం చెప్పాలంటే నేటికి కూడా నాకు భయం ఉంది. ఒకవేళ అన్నోళ్ళు అడిగితే నేను చెప్పిండేవాడిని కాదేమో. ఆరాధనకి వాక్యం చెప్పాలంటే నాకు ఎందుకో కాస్త భయం అవుతూ ఉంటుంది, ఎక్కడ పొరపాటుగా మాట్లాడతానేమో అని. ఇటువంటి హిస్టారికల్గా చరిత్రతో కూడిన ఎమోషనల్ క్యారెక్టర్స్ చెప్పమంటే గంటల తరబడి చెప్పగలిగే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. కానీ ఆరాధనకి వాక్యం చెప్పాలంటే మాత్రం ఇప్పటికి కూడా నేను భయపడతాను, ఎక్కడ చిన్న పొరపాటు వస్తుందో. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్రదర్ అసెంబ్లీస్. దాన్ని మనం బ్రేక్ చేసుకునే ఉంటుంది. ఆ స్టేటస్ను అలాగే పెంచుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కు మన లెగసీ వాళ్ళు క్యారీ చేయాలని. శరీర సంబంధానికి ఆస్పదం ఇవ్వకండి. శరీర సంబంధాన్ని ఎప్పుడు కూడా చర్చలో ప్రయోగించే ప్రయత్నం చేయకండి. ఏమున్నా అది మీ ఇంటి వరకే, అది కాంపౌండ్ అవతలనే. లోపలికి వస్తేమా కదండి పౌలు గారు అన్నట్టు, మీకు ఏదైనా దేవుడు వేరు తాత్పర్యము మీకు చూపించి ఉంటే దాన్ని దేవుడు బయలుపరిచే వరకు ఈ ముందున్న దాన్ని క్రమంగా జరిగిస్తాను కదా. నాకు దేవుడు అది బయలుపరిచినాడు, పెద్ద గడ్డం పెట్టుకొని సంకలో ఒక గొర్రెపిల్లను పెట్టుకొని కర్ర పట్టుకుని నా దగ్గరికి వచ్చి రాత్రి ఇలా చెప్పాడని పొద్దున్న మార్చే ప్రయత్నం చేస్తావేమో. ఎవడిచ్చాడు నీకు అధికారం? యెరొబోముకి ఎవరిచ్చారు అధికారం? ప్రవక్త చెప్పాడు కదా, ప్రవక్త చెప్పాడు. ఆఫ్ కోర్స్ ఇట్స్ గాడ్స్ ప్లాన్. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మంచి ఎవరి ప్రాయంలో కదండి అతడు మరణించాడు. నష్టం అలా ఉంటుందండి. దేవుని కార్యాలకు విరోధంగా మనం ఎవరిని ఏ కార్యములు చేసినా నష్టం మాత్రం మనం అంచనా వేయలేము. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరొబోము దేవుని యొక్క స్కెడ్యూల్ క్యాలెండర్ మార్చేశాడు. పలానా రోజు, పలాని మంత్, పలాని దినమున పస్కా పండుగను ఆచరించారు. దాన్ని మార్చేశాడు. ఎవరిచ్చాడండి అసలు యెరొబోము పెద్ద అధికారం? ఎవరిచ్చారు? దేవుని స్కెడ్యూల్ మార్చే అధికారం ఈ రాజు తప్ప మనకి ఎంటైర్ హిస్టరీలో 1200 రాజులు కనిపిస్తారు. ఏ రాజు కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు. బలిపీఠం మీదకి ఎక్కకూడదు అంటే మెట్ల ద్వారా బలిపీఠం మీదకి ఎక్కారు. రాజు ప్రవచనాత్మకంగా డైరెక్ట్గా చెప్తూ ఉంటే వారిని పట్టుకొనడని చేయి చాచారు. నష్టము వర్ణనాతీతం. కృపగలిగినటువంటి దేవుడు ఆ ప్రవక్తకు మంచి మనసు ఇచ్చారు. ఒకవేళ ప్రవక్త నేను ప్రార్థన చేయను అని వెళ్ళిపోయింటే యెరొబోము పరిస్థితి ఏముందో, ఎలా ఉందో ఆలోచించేది. భార్య కూడా భవిష్యత్ దగ్గరికి రానిచ్చుండేమో, పిల్లలు కూడా ఇంట్లో నుండి బయటకు గెట్టేస్తుండేవారు. ఏంది నువ్వు ఎప్పుడు చెయ్యలా పెట్టుకొని ఉంటావని కదా. దేవుడు ఆ కృపగలిగిన దేవుడు అవకాశం ఇస్తున్నా ఆ ప్రవక్త మంచి మనసు ఇస్తే, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే మరలా తన యొక్క బాడీలోని అవయవములన్నీ కూడా చక్కగా ఫంక్షన్ అవుతున్నాయి. దేవుని కార్యానికి వ్యతిరేకంగా ఎవరు ఏది చేయాలని చేసినా అది నష్టం నా పిల్లలు దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యం ఏం చెబుతుందో దాన్ని ఆచరించే అనుసరణలు పెట్టే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కొత్తది దేవుని మహిమ కొరకు చేయాలనిపిస్తే దానికి ఒక కమిటీ ఉంటారు, పెద్దలు ఉంటారు. కూర్చుందాం సావధానంగా, దాన్ని ద బెటర్ వే ఏదో దాన్ని డిస్కషన్ చేద్దాం, దాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం. అది సరైన పద్ధతి. కానీ అదే కాన్స్టిట్యూషన్, క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ మనకు నేర్పించింది. అలా కాకుండా పాలసీని బ్రేక్ చేసి నా ఇష్టం, నా అధికారాన్ని ఉపయోగించుకుంటాను, నువ్వెవరు నాకు చెప్పేది అని వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉంటే బ్రేక్ అయిపోతాయండి. ఈ సందర్భంగా ఒక మాట నేను గుర్తు చేస్తాను. చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ప్రేరేపణ అయితే కలుగుతుంది. ఎంటైర్ కర్ణాటక బెంగళూరులో ఒకే ఒక బ్రదర్ అసెంబ్లీ సేవకుడు ఎన్ఎజోస్ కంపెనీ గారు ఉన్నారు.
చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గర పెరిగానండి. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగాను. 88వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆయన దగ్గర నుండి మేము 6 కుటుంబాలు బయటకు వచ్చామండి. ఎందుకు బయటకు వచ్చామో తెలుసా? వన్ మ్యాన్ ఆర్మీ. ఓపెనింగ్ ప్రేయర్ నుంచి చివరి ప్రేయర్ వరకు ఆయనే చేసేవారు మొత్తం. మేమేం ప్రార్థన చేయలేమా? మిగిలిన పెద్దలకు రాదా? బ్రహ్మాండంగా వాక్యం చెప్పగలిగిన పెద్దలు ఉన్నారు మా సంఘంలో. ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు అంకులే చేసేవాడు. కానీ నేను మాత్రం శిష్యునిగానే ఉన్నాను చివరి వరకు కూడా. పెద్దలకు అది నచ్చలేదు. 6 కుటుంబాలు బయటకు వచ్చాము 88వ సంవత్సరం ఫిబ్రవరి మాసం. 6 కుటుంబాలు బయటకు వచ్చిన తర్వాత ఇక అక్కడ 2-3 ఉన్నారు. శాంబాబు వచ్చారు. మమ్మల్ని మరలా కలపాలని ప్రయత్నం చేశారు. అప్పటికి మేము ఒక పెద్ద హాల్ వారికి తీసుకుని మేము 6 కుటుంబాలు నడిపించుకోవడం ప్రారంభించేసాం. అప్పుడు మా పెద్దలు శామని చెప్పాను, అన్నయ్య మేము 6 కుటుంబాలు వచ్చాము. పెద్దలు వచ్చి మాతో కలుసుకుంటే మాకేం అభ్యర్థులు లేదు, మేమైతే వెళ్ళి ఆయనతో కలుసుకోము అని చెప్పాను. అక్కడ 3 ఉన్నారు. పెద్ద ఆయన వస్తే ఆ పెద్దరికి అలాగే ఉంటుంది. కానీ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తే ఆయన కూర్చుంటే మిగిలినవే మేము జరిగించుకుంటాం. ఇక్కడ కత్తలను చలాయిస్తే మాత్రం అవకాశం ఇవ్వము అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఆ తదుపరి దేవుని మహాకృపను బట్టి అక్కడి నుండి బయటకు వచ్చినటువంటి ఆ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఈరోజు 7 అసెంబ్లీస్ 100-150 మంది వరకు ఉండే 7 అసెంబ్లీస్ బెంగళూరులో అనేక చోట్ల ఉన్నాయి కదా. చిన్న పొరపాటు ఎంత నష్టానికి దారితీస్తుందో ఆలోచించేయండి. ఆయన క్రమంగా ఉంటూ కదండి అనేకులను యువకులను ప్రోత్సాహపరుస్తూ తెలియని విషయాలు తెలియపరుస్తూ వారిని నడిపించి ఉంటే ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన అండర్లోనే, ఆయన అనుమతితోనే బ్రాంచెస్ ఏర్పడి ఉంటే ఎంత బాగుండో చూడండి. ఆయనకు వ్యతిరేకంగా బ్రాంచెస్ ఏర్పడ్డాయి. అఫ్ కోర్స్ 7 అసెంబ్లీస్ కూడా చక్కగా పరిచయం చేస్తూ ఉన్నాం. కానీ నా పాయింట్ ఏంటంటే ఆయనకు విరోధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇవాళ అవకాశం? మన పరిమితి అంత పరిమితిలోనే ఉంది. పరిమితి క్రాస్ అయ్యే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఫీలింగ్ సారీ, ఇట్స్ నాట్ ఏ రిపెంటెన్స్. ద రిపెంటెన్స్ మీన్స్ టర్న్ టువర్డ్స్ టు గాడ్. కాబట్టి మనలో ఎవరం బలహీనంగా ఉన్న నష్టమైతే సంఘానికి ఆఖరు ఒక్కడ తప్పు చేస్తే ఇస్రాయేల్ ప్రజలందరికీ అవమానం కలిగింది. ఒక్కరు చాలండి సంఘానికి అవమానం తెచ్చేదని, ఒక్కరు చాలండి సంఘానికి చెడు పెట్టి తెచ్చేదని. దానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? సాతానుడు గర్జించే సింహములు ఎవరైనా వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మన భక్తి విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తిలో నేను ముందుకు సాగాలని ప్రభు పెట్టి కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సంఘస్థులందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటిని చేస్తే పిల్లలు బయటకు రమ్మని లాక్ చేసినారా చేసిన గేట్ కొంత సమయం ఇంకా ట్రై చేయాలి.